ఈ అక్టోబర్ నెల దేవుని వాగ్దానం. నీకు వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన మహాకృప చేత సెప్టెంబర్ నెల మాసం అంతా మనల్ని క్షేమంగా భద్రపరిచి కాపాడి ఈ యొక్క నూతన నెల దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అక్టోబర్ నెల మాసంలో, ఈ నూతన నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. ఈ యొక్క అక్టోబర్ నెల దేవుని వాగ్దానం యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు. ఈ యొక్క యెషయా 58:11లో వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అంటే ఆయన మనల్ని చేయబట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 9 నెలలు నడిపిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క 10వ నెలలో దేవుడు మాట్లాడుతున్నదంటే, ఇదిగో క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవునికి నిత్య మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, క్షామకాలం అంటే కరువు కాలమున. ఇదిగో కరువు అంటే కరువు ఉన్న ఆ సమయంలో తిండి అనేది దొరకదు. ఇదిగో కరువు ఉన్న సమయంలో మనము తినడానికి ఆహారము ఏది కూడా ఉండదు. కానీ ఆయన క్షామకాలములో కూడా నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచబోతున్నాడు. ఎప్పుడు నీవు ఆయనతో సహవాసము చేస్తూ, ఆయనకు నమ్మకముగా నువ్వు ప్రార్థన చేస్తూ, ఇదిగో ఆయనకు నమ్మకమైనటువంటి యథార్థమైన భక్తి జీవితం నువ్వు చేస్తున్నప్పుడు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలను ఉండదవు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము గమనించినట్లయితే నీరు కట్టిన తోట ఏ విధముగా ఎలాగైతే పచ్చగా ఉంటుందో ఆ విధమైనటువంటిగా నీ జీవితాన్ని నా దేవుడు పచ్చదనముగా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ విధమైన ఆశీర్వాదములోనికి నీవు రావాలని నా ప్రభు కోరుతున్నాడు. ఆ విధమైన ఆశీర్వాదము గుండా నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అంటే కరువున్న సమయంలో కూడా ఆయన నిన్ను, నీ ఎముకలను తృప్తిపరిచి నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఆయన మాటల ద్వారా నీకు ఆదరణ ఉంటుంది. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు అనే యొక్క లేఖనము, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా ఫలించబడాలని ఇదిగో నా ప్రభు కోరుతున్నాడు. కనుక నీవు నిత్యము దేవుని చేత నడిపించబడును గాక. ఇదిగో క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ కరువు యేసు నామంలో సమృద్ధిగా మార్చబడును గాక. ఇదిగో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నదంటే, నిన్ను నిత్యం నడిపిస్తాడు. ఇదిగో ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన నిన్ను నడిపిస్తూనే వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కరువు, నీ క్షామకాలమున కూడా నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోటలను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటలను నీ జీవితాన్ని ఆ విధమైన ఆశీర్వాదము కూడా నడిపించిన కనుక ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడును గాక. ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కరువు సమయంలో ఉండి యొక్క వాగ్దానం వింటున్నాయేమో, నువ్వు లేమిలో ఉండి ఇదిగో నువ్వు ఈ యొక్క వాగ్దానం వింటున్నాయేమో, అనారోగ్యం గుండా ఉండి ఈ యొక్క వాగ్దానం వింటున్నాయేమో, ఇదిగో నువ్వు నీ జీవితం మీద ఇదిగో నేను బ్రతికి ఉన్నాను కానీ నా వలన ఏది కూడా లాభం లేదని నువ్వు యొక్క వాగ్దానము ఆ విధమైన ఆలోచన గుండా ఉండి ఈ యొక్క వాగ్దానం వింటున్నాయేమో, ఇదిగో నీ జీవితము నా దేవుడు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె నా ప్రభు ఉంచబోతున్నాడు. యెహోవాను నిత్యము నడిపించబోతున్నాడు.
ఆయన కృప నీకు నిత్యము తోడై నడిపించును గాక. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం ఇస్తున్న ప్రభా, మహోన్నతుడా, మహావీరుడా, పరిశుద్ధుడా. అవును ప్రభా తండ్రి యేసయ్యా, ఏషియా 58:11 ప్రభా తండ్రి యేసయ్యా, యెహోవా నిత్యం నడిపించును, శ్యామకాలమున ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు కూర్చుని నీటి ఊట వలన ఉండదు. నీ వాక్యం సర్వీసం ప్రకారంగా ప్రభా తండ్రి యేసయ్యా, ఈ యొక్క వాగ్దానం తండ్రి యేసయ్యా వినటువంటి తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో నిశ్చయముగా ఫలించబడుతుంది తండ్రి యేసయ్యా. అవును ప్రభా తండ్రి యేసయ్యా, నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఉబ్బుచున్న నీటి ఊట వలన తండ్రి యేసయ్యా, అయా తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటే కృప చూపండి ప్రభా తండ్రి యేసయ్యా. ఈ యొక్క వాగ్దానము అయ్యా తండ్రి వినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్క తండ్రి యేసయ్యా కరువు, ఆ క్షామము యేసు నామములో తొలగించి సమృద్ధి అయిన ఆశీర్వాదములను నడిపించండి ప్రభా తండ్రి యేసయ్యా. అయా ప్రభా, నీరు కట్టిన తోటలో ప్రభా తండ్రి చెట్టు తండ్రి యేసయ్యా ఏ విధమైన పచ్చదనం ఉంటుందో ప్రభా తండ్రి, ఆ విధమైన పచ్చదనము గుండా తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా తండ్రి ఉన్న కృప చూపండి పరిశుద్ధాత్మ. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన నెరవేర్చండి, దీవించని ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి ఏ కుటుంబాల్లో తండ్రి యేసయ్యా ఈ వాగ్దానం చూస్తున్న ఏ కుటుంబాలు తండ్రి యేసయ్యా గలిబిలి చీకాకు తండ్రి యేసయ్యా త్రాగుడని బానిసత్వం తండ్రి యేసయ్యా ఎవరెడుతున్నారో యేసు నామములో విడుదల కలుగును గాక. అనారోగ్యము గుండా ఉండి యొక్క వాగ్దానం వింటున్నట్టు యేసు నామములో వారికి వెంటనే స్వస్థత కలుగును గాక. నీ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ శక్తి, నీ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ కృప ప్రభా తండ్రి యేసయ్యా, నీ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి యేసయ్యా అసాధారణమైన శక్తి ప్రభా తండ్రి ఒక్కొక్కరిలో తండ్రి యేసయ్యా కార్యము జరిగించును గాక. అయ్యా తండ్రి యేసయ్యా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ వాగ్దానం వినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానం నిశ్చయముగా నెరవేర్చబడిన కృప చూపి సహాయం ప్రార్థిస్తూ ఈ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.